గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్ ముగిసిపోయింది. దాంతోపాటు ఒక 2 కుటుంబాల్లో జీవితంలో చాలా మార్పులు పర్మనెంట్గా చోటు చేసుకున్నాయి. కార్యక్రమానికి అటెండ్ అయిన 2 యువకులు ఇంటికి తిరిగి వస్తూ దారిలో దుర్మరణం పాలయ్యారు. సో కొన్నిసార్లు మనం జరిగే యాక్సిడెంట్లకు ఏమీ చేయలేము, అది విధిరాతాన్ని సరిపెట్టుకోవడం తప్ప. కానీ ఈ ఈవెంట్లో మన ఉప ముఖ్యమంత్రి గారు ఈ యువకులకు దిశానిర్దేశం చేయడం అనేది కొంచెము విచిత్రంగా ఆశ్చర్యకరంగా అనిపించింది. ఎవరికైనా మనము యంగ్స్టర్స్కి చెప్పేటప్పుడు బాబు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించు, అట్మోస్ట్ కేర్ తీసుకో, సేఫ్టీ ఈజ్ ఫస్ట్, ఇలాంటి విషయాలు మనం చెప్తాం. కానీ ఈయన వాళ్ళని ఏదో ఉత్సాహపరచాలనో ఇంకేంటో అని చెప్పేసి బైక్ సైలెన్సర్స్ పీకేసి, యాక్సిలేట్ చేసి, స్టంట్లు చేసి, సినిమాలకు వచ్చినప్పుడు చొక్కాలు చించుకొని హంగామా చేసి, ఇవన్నీ చేస్తేనే ఏదో యూత్ఫుల్నెస్ అన్నట్టు ఆయన చెప్పాడు. అది ఎంతవరకు సబబు అనేది ఆయన ఆలోచించుకోవాలి. రీసెంట్గా పుష్ప 2 ఇష్యూ జరిగినప్పుడు ఇదే వ్యక్తి తెలంగాణకి వెళ్ళి ఏం చెప్పాడంటే, అక్కడ అసలు అల్లు అర్జున్ కొద్దిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉండే, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళని పరామర్శించుంటే బాగుండేది అలానే ఒక పెద్ద మనిషి తరహాలో చెప్పుకొచ్చాడు. బాగానే ఉంది. బట్ అదే పెద్ద మనిషితనము ఇక్కడ ఆంధ్రాకి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులదే మరొక మూవీ ఈవెంట్కి వచ్చేటప్పుడు ఏమైపోయింది? అది ఇక్కడికి వచ్చి ఈయన నాకేం పెద్ద బాధ్యతాయుతమైన వ్యక్తిని కాదు, నేను ఫక్త్ సినిమా మనిషిని, నాకు సినిమా బిజినెస్సే ముఖ్యము, ఈ అభిమానులంతా మా కుటుంబాలని లేకపోతే సినిమా హీరోల్ని భుజాల మీద మోయడానికే ఉన్నారు అన్నట్టు చెప్పుకొచ్చినాడు. సో ఇదేం అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళినప్పుడేమో బాధ్యత ఉండాలి, అదే వీళ్ళకి కావాల్సిన లేదా ఈయన అటెండ్ అయిన ఈవెంట్కి వచ్చినప్పుడు మాత్రము అవన్నీ పక్కన పెట్టేశాడు. అంటే ఇది షార్ట్ మెమరీ అనుకోవాలా, లేకపోతే నేను ఆ సమయానికి ఆ సందర్భానికి తగినట్టుగా ఏదో చెప్పుకొస్తాను అనేది. గతంలో కూడా ఇలాగే జరిగింది. ఈరోజు చెప్పింది రేపు ఉండదు, రేపు చెప్పింది ఇంకోటి ఉండదు. కానీ ఇప్పుడు ఇలాంటి నష్టాలు జరిగినప్పుడు దానికి ఎవడు బాధ్యత తీసుకుంటాడు? అదే ఇప్పుడు వేరే వ్యక్తికి ఇదే విషయాలు మాట్లాడింటే మొత్తానికి చాకిరీ పెట్టేటోళ్ళు. కానీ మాట్లాడింది ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి ఎవరు కూడా నోరు మెదపడం లేదు. ఇప్పుడు ఇది వివేకంతో ఆలోచించాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేసి యువతను రెచ్చగొట్టడం ఎంతవరకు సబబు? పోనీ ఇప్పుడు ఈయన చెప్పాడు, అదే బైక్ సైలెన్సర్స్ తీసేసి రోడ్డు మీద డ్రైవ్ చేస్తే పోలీసులు చలాన్ రాయకుండా వదిలేస్తారా? స్టంట్లు చేస్తే చలాన్ రాయకుండా వదిలేస్తారా? ఈయన ఎంకరేజ్ చేసినట్టుగా ఇవన్నీ చేస్తే ఈయన కొత్త చట్టాలు ఏమన్నా తీసుకొస్తాడా ఇవన్నీ లీగలైజ్ చేయడానికి? దీంతో పాటు ఈయన మరొక సలహా కూడా ఇచ్చినాడు. ఏంటంటే ఈ డ్రైవింగ్ స్కిల్స్ ఆంధ్రాలో యూత్కి చాలా బాగా ఉన్నాయంట, ఇంకా డ్రైవింగ్ స్టంట్స్ చేయడానికి కూడా స్కూల్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో అని చెప్పి. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు స్టంట్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత వీళ్ళు జీవనోపాధి ఎలా పొందుతారు? ఎక్కడ స్టంట్స్ చేసుకుంటారు? ఎంతమందికి స్టంట్స్ చేసే అవకాశాలు వస్తాయి? స్టంట్స్ చేసుకున్నప్పుడు ఎవరికైనా ఏమన్నా ఫిజికల్ డ్యామేజ్ అయితే ఎవడు రికవరీ చేస్తాడు? వీడికి రికవరీ ఎవడు చేస్తాడు? థర్డ్ పార్టీకి ఎవడు చేస్తాడు? ఏందో మైక్ పట్టుకుంటే మనము ఇంకా చెప్పుకుంటే వెళ్ళిపోవడమే. అసలు దానికి మళ్ళీ ఈ ఫ్యాన్స్ ఉంటారు, దాంట్లో ఏం ఆలోచించేది లేదు. అన్న సూపర్గా చెప్పాడు అని దానికి కొనసాగింపుగా షార్ట్ వీడియోస్ పెట్టుకోవడము ఏంటో అర్థం కాదు. ఒకవైపు క్యాలెండర్ మీద జాబ్ క్యాలెండర్ ఇస్తాం అని చెప్తున్నారు, మరొకవైపు ఏమో స్టంట్ స్కూల్స్ ఏర్పాటు చేయాలంటాడు. పోనీ స్టంట్ స్కూల్స్ ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళందరికీ ఎక్కడ స్టంట్స్ చేసుకోవడానికి వేదిక ఏర్పాటు చేస్తాడు? దాని నుంచి రెవెన్యూ ఎలా రాబడతాడు? ఈ యూత్ అంతా దాని నుంచి లైవ్లీహుడ్ ఎలా ఎర్న్ చేస్తారు? అన్నీ హాస్యాస్పదమైన మాటలు మాట్లాడమే. నాకు ఒకటి అనిపిస్తుంది, ఇది అసలు ఈయన సీరియస్ పొలిటీషియనా లేకపోతే మెయిన్ వచ్చి ఈయన సినిమా వ్యక్తి, సెకండరీ ఆప్షన్ పొలిటీషియనా అనేది నాకు అర్థం కాదు. అదే బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన వ్యక్తి ఈ విధంగా వీళ్ళకి ఉపదేశాలు ఇచ్చి అసలు వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్దాం అనుకున్నాడు? ఒకవైపు ఏమో గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఉద్యోగాలు లేవు, ఏమీ చేయలేదు, మొత్తము యూత్నంతా వేస్ట్ చేసేస్తారు, అది ఇదని చెప్పారు. పోనీ ఇప్పుడు ఈయన వచ్చి వీళ్ళకి ఏమన్నా సరైన గైడెన్స్ ఇస్తున్నారా? అరే బాబు, బాగా చదువుకొని బాగుపడండి, మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి స్టంట్లు చేసి తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిలించొద్దు, లేకపోతే బుద్ధిగా ఇంటి పట్టు నుండి స్వశక్తితో ఏదైనా పని చేసుకుని సొంత కాళ్ళపైన నిలబడడానికి ట్రై చేయండి అని చెప్పకుండా
స్టంట్లు చేయండి, సైలెన్సర్లు పీకి ఊరేగండి అంటే ఇప్పుడు దీనికి అందరికీ పేరెంట్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది? వీళ్ళు ఇలా బలాదురుగా తిరుగుతుంటే పేరెంట్స్ ఎలా సహిస్తారు ఇవన్నీ? ఇప్పుడు ఈయనే ఉన్నాడు, ఈయన కొడుకు కూడా యూత్గానే ఉన్నాడు. ఇప్పుడు ఈయన కొడుకు ఇలాంటి పనులు చేస్తే ఈయన ఒప్పుకుంటాడు. అంటే నా వాడు కాకపోతే వాడు ఎలా పోయినా ఓకే అనే చందంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏ పేరెంట్ అయినా ఎలా ఆలోచిస్తాడు? చదువుకున్న పిల్లోళ్ళు తొందరగా ఎక్కడో చోట సెటిల్ అయ్యి వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడాలి, ఆర్థికంగా మెరుగుపడాలనే కోరుకుంటారు. ఇలా పిచ్చి పిచ్చి స్టంట్లు చేసి గాయాల పాలు అయిపోయి ఎలాంటి పని పాట లేకుండా బలాదురుగా తిరగాలని ఏమన్నా కోరుకుంటాడా? ఏం మాట్లాడతారు, ఏం అర్థం కాదు. మైక్ దొరికితే చాలు ఆ సినిమా బాగుపడాలి, రెవెన్యూ రావాలి, ఆ హీరో ఇంకొంచెం పై స్థాయికి వెళ్ళిపోవాలి, వాళ్ళ సినిమాలు చూసి బట్టలు దించుకునే వాళ్ళు ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడు వీళ్ళు కొంచెం బాధ్యతాయుతంగా ఆలోచిస్తారో తెలియదు. దే షుడ్ కమ్అట్ ఆఫ్ దట్ బౌండరీ. ఆ సెల్ఫిష్నెస్ బౌండరీ నుంచి బయట రావాలి. నావాడు కాకపోతే వాడు ఏమైనా ఓకే అన్నట్టు మాట్లాడడం మానేయాలి. ఇది వీళ్ళకి సినిమానే ప్రపంచం. ఆ సినిమా తప్ప బయట ఇంకేం లేదు అసలు. ఎంతసేపు ఆ సినిమా హీరో భజన, ఆ సినిమాను భుజాల మీద మోయడము, వాడి సినిమాలు చూడడానికి టికెట్లకు వేలు పెట్టి తగలబెట్టుకోవడము, ఇంతే తప్ప అరే మీరు బాగుపడండి రా, ఈ పలానా పని చేసుకుని బాగుపడండి, ఈ విధంగా బాధ్యతాయుతంగా ఉండండి అని ఎందుకు చెప్పరు వీళ్ళు? ఎంతసేపు ఆ నిర్మాత పెట్టిన డబ్బులకి ఒక 10x రావాలి, లేకపోతే నా రెమ్యూనరేషన్ నెక్స్ట్ మూవీకి ఇంత వెళ్ళాలి, అంత వెళ్ళాలి, ఈ ఆలోచనలు తప్ప ఈ రికార్డులకు వల్ల ఫస్ట్ 2-3 డేస్లో ఎన్ని వందల కోట్లు సాధించాము ఇది తప్ప వీళ్ళు సమాజానికి ఏ విధమైన రైట్ మెసేజ్ ఇస్తున్నారు? సినిమా ఓకే ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం, బట్ అదే లైఫ్ కాదు కదా. ఈవెన్ యూత్ కూడా ఆలోచించాలి. వీళ్ళకు ఒక జీవితం ఉంటుంది. సినిమా అనేది జస్ట్ పార్ట్ ఆఫ్ ది లైఫ్. అది లేకపోయినా బతకచ్చు, కానీ అదే లోకంగా బతికితే మాత్రం వీళ్ళకి వేరే జీవితం అయితే ఉండదు. బోత్ సైడ్స్ ఇది థింక్ చేయాల్సిన అవసరం ఉంది. చెప్పేవాడికి ఏమైనా చెప్తాడు, అట్లీస్ట్ మనము ఏదైతే చేస్తున్నామో అది మన ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని చేస్తే మంచిది.